జూలూరుపాడు మండల్లో మాచినేనిపేట గ్రామంలో మనం ఇక్కడ మన చౌక్లి గారి పొలంలో ఉన్నాము. ఈ 1 ఎకర్ వాళ్ళు ఇక్కడ మునగ తోట ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఫలితాలు మనం ఇక్కడ చూస్తున్నాము. దీంట్లో మొత్తం కృషి రైతులది ఉంది. మన చౌక్లి గారికి బాల్య గారికి చాలా చాలా శుభాకాంక్షలు. రైతులందరికీ మేము అదే విజ్ఞప్తి చేస్తున్నాము. ఉపాధి హామీ ద్వారా ఇది సరిగా ఏర్పాటు చేసే అవకాశం ఉంది. మీ పొలంలోనే ఈ పని చేయడానికి మన ఉపాధి హామీ వర్కర్స్కి జీతంలాగా వస్తుంది. మీకు ఉచితంగా ఈ పెట్టుబడి పెట్టాల్సిన ఏమీ అవసరం లేదు. ఒక 6 నెలల్లోనే ఇది వస్తుంది. ఇప్పుడు మన అగ్రికల్చర్ కాలేజ్ అశ్వరాపేటలో కూడా డిసెంబర్లో పెట్టినవి ఇప్పుడు మే జూన్లో కాయలు కాస్తున్నాయి. రేట్ కూడా బయట మనం చూస్తే ఒక్కొక్క కాయకి 4-5 రూపాయలు రేట్ నడుస్తుంది. చాలామంది రైతులకి ఒక అపోహ ఏముందంటే ఎక్కువ పండిస్తే రేట్ పడిపోతుందని. అట్లాంటివి ఏమీ లేదు. ఒక్క ఎకరానికి 1000 చెట్లు ఉంటే 1,00,000 కాయలు వచ్చినా కూడా ఒక్కొక్క కాయ ₹1 అమ్మినా కూడా మీకు ₹1,00,000 వస్తాయి. కాబట్టి ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు. కానీ కొన్ని జాగ్రత్తలు తప్పకుండా చూసుకోవాలి. ఒకటైతే నీటి కుంట కంపల్సరీగా వేసుకోవాలి. నీళ్లు నిల్వకుండా ఉండాలి మన పొలంలో. రెండోది, దీనికి తప్పకుండా స్ప్రే చేయాలి. పురుగు రాకుండా స్ప్రే చేసుకుంటూ ఉంటే అద్భుతంగా పంట ఇది ఆకుల ద్వారా కూడా ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అందరు రైతులకి ఇప్పుడు నేనేం విజ్ఞప్తి చేస్తున్నానంటే, లాస్ట్ టైం అయితే చాలామంది భయపడ్డారు ఏమవుతుందని, సక్సెస్ అవుతుందా. కానీ ఇప్పుడు మన చౌక్లి గారు అండ్ బాల్య గారు లాగా రైతులు ధైర్యం చేసిన వాళ్ళు ముందుకు వచ్చిన తర్వాత అందరు రైతులు దీనికి ఒక్కసారి 5 ఎకరాలు ఎవరి దగ్గర ఉంటే 1 ఎకర్, ఒక ఎకరం ఉన్నా కూడా అర్ధ ఎకర్ అట్లా ప్రయత్నం చేయాలని నా కోరిక.